నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతదేశంలో చూసుకున్నట్టయితే బీజేపీ అనే ఒక పార్టీ, సెంట్రల్ పార్టీ ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఆ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మింగేస్తుంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్న తరుణంలో అది నిజమేమో అనిపించేలా ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయి. ఏంటంటే బీహార్కి చెందిన సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయడం అండ్ అట్లనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి అవుతారని, నారా లోకేష్ గారు సీఎం అవుతారని, ఇలా ప్రాంతీయ పార్టీకి చెందిన వాళ్ళందరినీ కూడా తన పార్టీ లాగేసుకుంటుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవి నిజమేమో అనిపిస్తున్నట్టు మరి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికి నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి. నిన్నేమో దీక్షలు సాగినాయి. మన 2వ తారీఖు నుంచి అగ్రిగోల్డ్, దాంతోపాటు అంగన్వాడీ దాంట్లో పాల్గొన్నాం. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ధర్నాలు కానీ ఇది గత 5 రోజులుగా 6 రోజులుగా డిఫరెంట్ ఉద్యమాల్లో వాళ్ళకి సంఘీభావం ప్రకటించి కానీ మిగతా కార్యక్రమాల్లో సమస్యలు దాని మీద అటెండ్ అయ్యి వచ్చామండి. సార్, ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కదా సార్, నిరాహార దీక్షలు, వీళ్ళకి మద్దతు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. వీటి వల్ల అసలు ప్రభుత్వంలో కొంచెమైనా చలనం కలిగింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా సార్? ఖచ్చితంగా. ఇంతకుముందు చేయటం వల్ల 250 కోట్ల రూపాయలు ఎస్కూర్ అకౌంట్లో పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ, మళ్ళీ చెప్పి దేశ చరిత్రలో ఎక్కడ ఇన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడా కూడా ఒక కంపెనీ ప్రజలను ముంచేసి వెళ్ళిపోతే వాళ్ళకి 940 కోట్లు ఇచ్చిన చరిత్ర దాఖలాల్లో ఏ ఉద్యమం సక్సెస్ అయింది లేదు. అగ్రిగోల్డ్ 8 రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక వీళ్ళందరూ ఉంటే వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే ఆస్తులు 40-50 వేల కోట్లు ఉంటాయి. ఆయన పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్న అగ్ర పండితుల వారందరికీ వాళ్ళు బంధువులు అంట. ఔఫారిటీ స్టోరీ ఉంటున్నాం. కానీ వాళ్ళ దుర్మార్గం ఏంటంటే దాదాపు 100 మంది చనిపోయారండి. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ ఆ ఉద్యమం వాళ్ళు చేసిన అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు చేసిన ఉద్యమం వల్ల 23,700 ఎకరాలు దాదాపుగా ప్రభుత్వం జప్తు చేసింది. నమ్మకపోతున్నారు. జప్తు జరిగింది. మీరు కనుక్కోండి, మీ ఊళ్ళో ఏడకి వెళ్ళండి, మీరు మహబూబ్నగర్ వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, బరంపేట వెళ్ళండి, ఎంతోమంది ఉన్నారు అగ్రిగోల్డ్ బాధితులు. ఇవాళ 32 లక్షల మంది ఉన్నారు. 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 30 వాళ్ళందరికీ ముందర 10,000, 20,000 ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఇవ్వటం జరిగింది. ఇవాళ కోర్టు పర్యవేక్షణ సాగుతుంది. నిన్న జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి కమిటీ పంపించినప్పుడు వారు మాట్లాడిన దృష్టిలో ఉండగా మాట్లాడి వెంటనే ఏ రాష్ట్రం 8 రాష్ట్రాల్లో సరే అక్కడ కన్ఫిస్కేట్ చేశారు కాబట్టి ఒక టీంను పంపించడం జరిగింది. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడితే స్పెషల్ కోర్ట్ ట్రాక్ పెట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటి చెప్తాను, 40,000 కోట్ల యజమానులు కాదు, ప్రజల దగ్గర కొన్న డబ్బులు. వీళ్ళు ఒక్కొక్కరికి ఎన్ని కష్టాలు పడ్డారు, చనిపోయారు కాబట్టి 40,000 కోట్లకి వీళ్ళు ఒక్కొక్కరికి 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ వస్తుంటే ఎంత కష్టానికి ప్రతిఫలం జరుగుతుంది, వాళ్ళకెందుకు దక్కాలి అని కోర్టు దాంట్లో అమెండ్మెంట్ చేసి రిక్వెస్ట్ చేసి పెట్టమన్నాను. అదేవిధంగా అంగన్వాడీ విషయంలో నేను క్రితంసారి ఇవాళ తెలంగాణలో దాదాపు 13,000 రూపాయలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 11,500 రూపాయలు మహిళలండి 104,000 మంది ఉన్నారండి. నేను మా ఇంట్లో వంట చేసే మనిషి సోదరి యొక్క వాళ్ళ బిడ్డ అక్కడ పెట్టి వస్తే ఆ బిడ్డని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటే అంగన్వాడీ వర్కర్స్ తీసుకెళ్ళి అక్కడ కోడిగుడ్లు పెట్టి మీరు చూసాం, స్కూల్లో పెట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దింపుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ మహిళలు వాళ్ళ మీద క్రితంసారి ఇంతకుముందు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో గుర్రాలు తెప్పించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండగా నేను జేడి లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా మాట్లాడి బొత్స గారితో అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఒప్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అహంతో నెక్స్ట్ టైం వచ్చిందా సంతకం పెడతానన్నారు. ఆగిపోయింది. 11,500 రూపాయలు కలిసి చేస్తున్నారు. 26,000 రూపాయలు అడిగినా సరే ఎంతో కొంత న్యాయంగా చేయించాలి కదా. అడహగ్గానే 15,000 అంత 18,000 ఇవ్వాలి కదా. ఆ ప్రయత్నం. అలాగే బ్యాంకింగ్ ఎంప్లాయీస్ విషయంలో ఇవాళ పెన్షన్ అప్డేషన్ ఆగిపోయిందండి. దాని మీద కూడా నేను పాల్గొన్నాను. అలాగే మిగతా అనేక విషయాలు రైతు దాంట్లో ఇవాళ కొన్ని చోట్ల ఎరువులు విషయంలో లేట్ చేయటం, ఇవన్నీ టైంకి ఇవ్వకపోవటం వల్ల ఇది తగ్గిపోతుంది. దాంట్లో సింథటిక్ ఫెర్టిలైజర్స్, పురుగు మందులు విపరీతంగా కొడుతున్నారు. కొంత అవేర్నెస్ చేయించుకోవాలి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి స్పందన ఇప్పుడు ఉదయ విభజన హామీలు ఉన్నాయా లేదా మిగతా ఉన్నాయా, ప్రభుత్వ స్పందన ఉంటుంది. కొంత అంత సీరియస్గా ఉండకపోవచ్చు. నా ప్రయత్నం మనం చేయటం మంచిది. డ్యూ రెస్పెక్ట్స్. అంటే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కానీ రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ ఉందో, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో
వాళ్ళు మాత్రం కొంచెం వేరే పనిలో బిజీగా ఉన్నారేమో అనిపిస్తుంది సార్. ఏదైతే ఇప్పుడు ఉగాది తర్వాత మీరు చెప్తున్నారు. ఉగాది తర్వాత నారా లోకేష్ గారి పట్టాభిషేకం అని, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్ అవుతారా, అంటే ఉప ప్రధాని అవుతారా లేకపోతే గవర్నర్ అవుతారా అని చెప్పేసి మాటలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇట్లా చూసుకున్నట్టయితే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అది ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఇది సెపరేట్గా మీరు చేస్తారు కాబట్టి ఇష్యూని. ఇవాళ మీరు ఆశ్చర్యంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ అవుతారా లేదంటే దాంట్లో ఏదన్నా ప్లానింగ్ కమిషన్ మెంబర్ అవుతారన్నట్టుంది. గవర్నర్ స్టేచర్ ఆయన చాలా తక్కువ అండి. కానీ అంటున్నారు కదా సార్, గవర్నర్ స్టేచర్ చాలా తక్కువ. మన గవర్నర్లు ఎంతమంది అయ్యారు చూసాం సార్. మనం. అంటే అది పెద్దదై ఉండొచ్చు, బండారు దత్తాత్రేయ గారు అలాంటి గొప్ప వాళ్ళకి కేంద్ర మంత్రి పని చేసిన వాళ్ళు గొప్పది ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఇస్ పొలిటికల్ లీడర్ అండి, ఆన్ హిజ్ ఓన్ వర్చ్యూ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్. దో ఆయన యొక్క వాడుకుని వదిలేసే తత్వం కానీ మిగతాయి కానీ అనేక ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నా, అందులో పార్ట్లీ ట్రూ ఉన్నా మీకు తెలుసు కదా. బట్ డిస్పైట్ దట్ డెఫినెట్లీ ఈస్ ఐకాన్ యాజ్ పర్ ద ఇండియన్ పాలిటిక్స్ ఆస్ కన్సర్న్ సౌత్ ఇండియాలో స్టాల్వర్ట్ లీడర్. అందువల్ల వాళ్ళు వెంకయ్యనాయుడు గారిని చాప్ చుట్టేసి తీసుకెళ్లి మూల షెడ్లో పడేసినట్టు ఆ టాక్టిక్స్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం నడుస్తున్న ఆందాని, అంటే మీరు ఆదాని అంటున్నారు, అందాని అంటున్నా, అడ్డంగా దాష్టికం చేసే బ్యాచ్ అని వీళ్ళు చేసే కుట్రల్లో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాటి మన వాజ్పేయి గారు, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధే గారు, సికిందర్ భక్త్ గారి పార్టీ కాదు ఇది. ఇది అందానీ గారి అండ కంపెనీ వాళ్ళ భక్తుల పార్టీ. అంటే ఏంటి సార్ అడ్డంగా ఇప్పుడు ఆదాని లేదా బ్యాచ్ ఉన్న ఇళ్ళని కాకపోయినా ఈ కుమా వ్యాపారస్తుల చేతిలో ఉన్న పార్టీ ఇది. ఆనాటి ఉన్నతమైన విలువలు ఉండే పార్టీ కాదు, పత్తు వ్యాపారబద్ధంగా దేశాన్ని ఇంకో దేశానికి తాకట్టు పెట్టే స్థితికి వెళ్ళిపోయిందనే ఆరోపణలు వచ్చిన పార్టీ రఫేల్ కుంభకోణం పార్టీ. ఆ పాకిస్తాన్ కోసం ఆదాని గారి కాంట్రాక్టుల కోసం దేశంలో ఉన్న భూభాగాలని గ్రామాల ఎక్స్చేంజ్లో మన దేశ భూభాగాన్ని అత్యధికంగా ఆ దేశాన్ని అప్పగించింది నా అఫీషియల్ రికార్డ్స్. మీరు ఎత్తుక్కోమని ఎన్ని గ్రామాలు ఎక్స్ట్రా ఇచ్చిందో. 7 రూపాయల కాంట్రాక్ట్ నేను కదా ఆరోపించింది. వాళ్ళు మీరు ఇస్తే ఇచ్చారు, మా వాడికి ఎక్కువ సంతకాలు పెట్టేసి జార్ఖండ్ కరెంట్ కొంటున్నారు, లేదా శ్రీలంకలోకి వెళ్ళి ఆ ప్రైవేట్ లైటింగ్ రెండు వచ్చేయండి. ఆదాని గారి గురించి లేదా గోల్డ్ గురించి ఎన్ని ఆరోపణలు అక్కడ దాంట్లో కేసు దానికోసం దేశాన్ని రాసిచ్చేదట్టిన ఆరోపణలు నెల మీద. అది పక్కన పెట్టండి. ఇవాళ మాత్రం అన్ఫార్చునేట్లీ ఇది కేవలం మీరు ఎంతకు అన్నట్టు పార్టీలు మింగేసే పార్టీలు అకాళిద్దాలని నాశనం చేసింది. కానీ అక్కడ వేళ్ళు అనుకుంటాం కష్టం, అక్కడ మత ప్రాతిపదిక మీద ఉంది. ఇక్కడ శివసేన దాంట్లోకి గుడాన్లకు అరబ్ వర్తకుడు ఒంటే ప్రవేశించి తలకాయ పెట్టింది. తలకాయ పెట్టి వాళ్ళని తన్ని పడేసి మొక్క చెక్కలు చేసి నాశనం చేసేసింది. బాలాసాహెబ్ థాకరే గారి మీద ఉన్న గౌరవం కూడా లేకుండా చేసేసింది. ఆ తర్వాత కృష్ణ పటేల్, అనుప్రియ పటేల్ గారు, ఉత్తరప్రదేశ్ పార్టీలో కృష్ణ పటేల్ గారు కుమార్తె అనుప్రియ పటేల్ గారు, అనుప్రియ పటేల్కి ఇచ్చేసి కృష్ణ పటేల్ తల్లి కూతురికి విధాలు పెట్టి పార్టీని చీల్చేసింది. అలాగే భజనలాల్ గారు అబ్బాయి బిష్ణోయ్, అదో గొడవ. ఆఖరికి నేను ఎప్పుడూ చెప్పాను, ఓ పిచ్చిమాలకమా ఎవరో అంటే బయట మాట్లాడడం. నేను ఉత్తరప్రదేశ్లో కూడా వాడిని ఇంతకుముందు కలిసి అనుకోండి ఏదన్నా, కానీ ఉత్తరప్రదేశ్లో కాదు, మన సమాజ్వాదీ పార్టీ మనకు మద్దతు పలికింది. జేడీయూ కూడా మనకు ప్రతి హోదా విభజన హామీలు అప్పుడు ఎన్నెళ్ళు వచ్చాను, అన్ని పేపర్లు వచ్చినాయి. ఆ పార్టీని కూడా అప్పుడు కలిసాం. నితీష్ కుమార్ గారు మిమ్మల్ని ఆటలో బుడంకాయ కింద చేయబోతున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బీజేపీ బీహార్లో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. బీజేపీ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో ఇంతవరకు పుట్టిందాలేదు. అంటే ఇక్కడ మరి నితీష్ కుమార్ గారికి ఇవ్వడానికి వాళ్ళ వారసులు లేరు కదా సార్, పొలిటికల్ వారసులు లేరు, వాళ్ళ కొడుకు ఉన్నారు. ఆ కొడుకు కూడా అంటే ఇప్పుడు అంటే ఆ పార్టీలో వారసులు అంటే మన కర్మ దౌర్భాగ్యం, తండ్రి కొడుకు మనోడు, మన కర్మ జీవితం ఇంతేనండి. అలానే తీసుకొస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా ఏదైనా అదే చెప్తున్నది, ఇంకెవరో వారసులు లేనట్టు. ఇది రాజకీయ వారసత్వం, క్రోనీ క్యాపిటలిస్ట్ వారసత్వం అయిపోయింది. కొత్త తరం రావాలా, మొత్తం ఈ తరాలు ఈ కుటుంబాన్ని పోయి కొత్త నవతరం 30 సంవత్సరాలు యువతరం నెత్తులు మిండే శక్తుల్లారా రావాలన్నట్టు శ్రీశ్రీ అన్నట్టు రావాలా. ఆ రోజు మార్చుకోవాలి. లేకపోతే ఇళ్ళు జాగిరి తాత ముత్తాతలు ఇళ్ళేనా జీవితం అంతా. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నితీష్ కుమార్ గారిని లోపల పెట్టినట్టు ఇవాళ ఆపరేషన్ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మా మిత్రులు ఆపరేషన్ గరుడ అని మాతో పాటు ప్రత్యేక హోదాలో చేసిన సాహుద్యమం చేసిన శివాజీ గారు చెప్పారు. ఆ రోజు చూశారు. మళ్ళా అని చెప్తాను, ఆపరేషన్ బిరడా ఎప్పుడో చెప్పాను. 2018 to 2034, 19 to 34 ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ బిరడాలో 6 పార్టీలని 2000 సౌత్ ఇండియా బిరడా, ఈ బిరడాలో మొట్టమొదటి పార్టీ అని తెలుగుదేశాన్ని ఫినిష్ చేయాలి. 2018 ఫినిష్ చేశారు ఆల్మోస్ట్.
19లో ఫినిష్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులో మిగతా మళ్ళీ చేసి నిలబడింది. దాంతో సాగు కొట్టి జైల్లో వేయించి మళ్ళీ తీసుకొచ్చి స్టేజ్ మీద షో అనేసి కలుపుకున్నట్టు ఆరోపణలది. రెండో పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్, దాన్ని కూడా వేసేసారు. కానీ నిలబడుతుంది. కేసీఆర్ గారు చాకచక్యం ఆయన ఉన్నంతకాలం నిలబడుతుంది. తర్వాత ఒకరిని లాగేస్తారు, ఒకరిని లాగి పడేస్తారు, అయిపోయింది. దమ్మున్న లీడర్ లాంటి ఈటల రాజేందర్ గారిని ఆకర్షించారు. ఈటల రాజేందర్ గారు దమ్మున్న మనిషి, కలేజే ఉన్న మనిషి. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్న పార్టీలు ఇద్దరు ఎవరో ఒకరు లాగుతారు. ఇక అన్నాడీఎంకి దగ్గరికి వెళ్ళారు. జయలలిత గారు దమ్ము, ఈ దేశం మొత్తం మీద జిఎస్టీ విషయంలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది నిలబడి ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. సీతారాం యేచూరి గారు కూడా కాదు, ఆవిడ నిలబడి మీరు తీసుకోండి వాకౌట్ చేసిన ఒకే ఒక పార్టీ పార్లమెంట్ చరిత్రలో వెంటనే వేసేసారు. శశికళ గారిని వాడుకున్నారు, దానికి ఏం చేశారో తెలియదు. వేసేసారని చంపేశారని నేను అన్నాను. ఏం చేశారో చేశారు. ఆవిడ ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఆ పార్టీని నిమజ్జనం చేయాలని అంతా. ఆవిడ చేయనంటేటప్పుడు అరెస్ట్ ఎక్కడి నుంచో కేసు ఉండి తీసుకొచ్చారు. ఆగ్రహారం సినిమాలు వదిలిపెడతారు కదా, ఇది ఎల్లండమ్మా అని కాల్ చేస్తారు కదా, ఏది ఎన్కౌంటర్లు అంటారు. అమ్మ మీరు వెళ్ళండి అని చెప్పి ఆవిడే, పాపం ఆవిడకేం తెలుసు, దొంగతనంగా బయటకు వెళ్ళింది. అదే వీడియోలు తీశారు, పెట్టేశారు, లోపల వేసారు, రాకుండా చేశారు. ఆ దినకరణ ఆయన పోటీ చేశాడు. దాంతో పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ అని ఇద్దరు ఉన్నారు ముఖ్యమంత్రులు అక్కడ. పన్నీర్ సెల్వను, ఇంకో స్టాలిన్ కాదు, ఏఐడిఎంకోలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా తీసుకుని పళనిస్వామి గారు, ఎడప్పటి పళనిస్వామి గారు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే, పన్నీర్ సెల్వం గారు, వాళ్ళిద్దరిని ఆడించుకుని బీజేపీ ఏం చేసిందంటే వాళ్ళ ఎద్దుల కింద వాళ్ళని కట్టించుకుని వీళ్ళు ఎద్దుల బండి మీద ఊరేగారు అంతకాలం. ఇద్దరిని రెచ్చగొట్టి ఆ దినకర్ గారు ఇప్పుడు ముగ్గురిని కలుపుకుంటా అన్నారు. మన అవసరం తీరిపోయింది కదా అని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పక్కన పడేస్తే రిపైర్డ్ రాలేదు చాలా చోట్ల. మళ్ళీ వాళ్ళని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటి పన్నీర్ సెల్వం గారు మళ్ళీ నేను డిఎంకేకి వచ్చాను. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడిచ్చారు కదా, 2 ఎద్దులను పట్టుకుని కొట్టి చెన్నాకొలతో కొడతా ఉంటే, ముళ్ళు కర్రపెట్టి గుచ్చుతా ఉంటే అలా చేశారు. ఇప్పుడు దినకరణ గారిని కలుపుకున్నారు కదా, ఆ జయలలిత గారి మేనలు ఎవరో పెట్టారు కదా, పెద్ద వివాహం టీటీజీ పార్టీని పెట్టారు, అక్కడ ఆడుకున్నారు. తర్వాత జనతా దళ్ ఎస్ నేను పెట్టేది చూసుకున్నా. ఆ పార్టీని ఏదైతే ఉందో ఆ పాపం దేవగౌడ గారు బతుకున్నారు. ఇక ఆయనకు చెన్నదేశంలో ఉన్నారు 90 ఏళ్ళతో. వాళ్ళ అబ్బాయి కేసులన్నీ అయిపోయి తీసుకొచ్చి ఒక దిష్టి పెడత కింద పెట్టుకున్నట్టు ఉన్నారు. అది అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ వచ్చిందా, తెలుగుదేశం చూసాం. వైఎస్ఆర్సీపీని కూడా వదిలిపెట్టరు. కేవలం ఆ వైఎస్ఆర్సీపీలో ఎక్కువ మంది మైనార్టీ మతస్థులు వాళ్ళతో ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగో మనకు కలవరని చెప్పి ఏదైతే వాళ్ళ పార్టీ వేళ్ళునుకొని ఈ తెలుగుదేశం రెండింటిని డీస్టెబిలైజ్ చేసి ఫోర్స్ చేసి వీళ్ళు కాదురా బాబు మనం వీళ్ళు అనే అభిప్రాయం వచ్చిన తర్వాత జగన్ గారిని కూడా వదలరు. క్వశ్చనే లేదండి. వాళ్ళు దక్షిణాది మీద దండయాత్ర మొదలు పెట్టామని చెప్పి గవర్నీలు ఆ రోజు రామ్మాధవ్ గారు చెప్పారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని లాస్ట్ బాల్ ఆడతాన్ని ఆంధ్రప్రదేశ్ని ముంచేసిన వ్యక్తి, పచ్చి అహంకారిగా ఉన్న వ్యక్తిగా పేరు, పచ్చి అహంకారి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ విజయభాస్కర్ రెడ్డి గారిని పెద్ద మనిషి కొంచెం భూస్వామ్యం వస్తుంది, వీళ్ళెవరో కాదు, పచ్చి అహంకారిగా ఉండి ఆయన ఎవరు కూడా ఎంత ఇలా ఉండరండి. ఇక అందువల్ల నా అభిప్రాయం ప్రకారం దక్షిణాది మీద దండయాత్ర ఏదైతే మొదలు పెట్టారో దాంట్లో పావులుగా ఉంది. ఎవరు వీళ్ళు ఎవరు ఆగరు, వాళ్ళ పార్టీలు వాడుకుంటే. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం మాత్రం ఆయన ఎప్పుడు నమ్మరు, కడుపులో కత్తులు పెట్టుకుని కావాలించుకుంటున్నారు ఇద్దరు. ఆయనకు ఎవరు నమ్మరండి. అందుకని వాళ్ళ అబ్బాయిని దుగుతున్నారు నెమ్మదిగా. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేయాలనే విషయంలో జరుగుతూ ఉంది ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నవ్ ఆర్ నెవర్. కేసీఆర్ గారు చేసిన మిస్టేక్ చేయరు. ఇవాళ ఇదే విషయం లాస్ట్ 1 year కానీ కేటీఆర్ గారికి ఇచ్చుంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు ఆయన. మాజీ మంత్రి, అక్కడ మంత్రుల్లో 100 మందిలో ఒకళ్ళంటే ముఖ్యమంత్రిగా ఉండేవారు. అందువల్ల ఆ మిస్టేక్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో చేయనివ్వరు. చంద్రబాబు గారు దగ్గర ఉన్న హోంమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేస్తున్నారని అనుమానం అని బయట. మీకు తెలుసు కదా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, హోమ్ మినిస్టర్ తెలుసు కదా. హోమ్ మినిస్టర్ అనిత గారు అది మీరు క్యాబినెట్ లో, అది బయట క్యాబినెట్ లో. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు వేరే క్యాబినెట్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు చాలా మంది అంటారు మా హోమ్ మినిస్టర్ గారు అంటారు ఇంట్లో. ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది సార్. సారీ సార్, నాకు బుర్రకి తట్టలేదు సార్. మా బుర్ర అంతా ఇటు సైడ్ ఉంది సార్. మీరు అనే మాట ఓకే నాకు తట్టింది సార్. మరి హోం మంత్రి గారు అంటే వారు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఇంట్లో మళ్ళీ వారే వస్తారు, బ్రాహ్మణి గారు. ఎవరన్నా కానీ మీ అభిప్రాయం ఇది. అందువల్ల నేను ఐ డోంట్ నో సే బియాండ్ దట్. ఎట్టి పరిస్థితులు ఒప్పుకుందట్లేరు. వాళ్ళ ఆకాంక్ష నేను తప్పని కూడా అన్నాం. వాళ్ళ అప్పుడు ఆ చేయకూడదని. కానీ ఇంత తొందరగా అనవసరం. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే పంపించేసి పైన వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అబ్సల్యూట్గా అయిపోవాలి తాత వాళ్ళ ఇష్టం. 134 మంది ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు డిస్టర్స్ సమ్ డ్యూటీస్, ఈ హ్యాస్ విజ్డమ్. ఇవాళ అన్న నువ్వు సూపర్ అని ఆయన పక్కన కోటరీ తీరుతున్నట్టుంది. సానా సతీష్ గారు కోటరీ, ఇంకో కోటరీ,
ఏదో రాజేష్ గారు అంట, ఐ డోంట్ నో అబౌట్ హిమ్. వీళ్ళందరం కొన్నారు ఏదో కోట చేసి బూస్టప్ చేస్తూ ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయనలో లోపాలు ఉండొచ్చు, బట్ డిస్పైట్ దట్ ఆయన విజ్డమ్ ఉన్న లీడరు, ఆయన కాంటెంపరీ లీడరు. దో వి డిఫర్, ఈవెన్ కేటీఆర్ గారు డిఫర్ చేసిన, కేసీఆర్ గారు డిఫర్ చేసిన, ఈవెన్ వైకాపాలో కొంతమంది డిఫర్ చేసిన, మిగతా రాజకీయ కారణాలు కదా, డెఫినెట్గా లోపాలు ఉన్నాయని కాదనట్లేదు. కానీ వాళ్ళు అంత తొందర అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు మీరందరూ అది జరగబోతుంది అనేది అందరూ క్లియర్గా అర్థమైంది. వాస్తవం సార్, ఎందుకంటే ఇంత పెద్ద పార్టీని నారా లోకేష్ అనే వ్యక్తి, ఎందుకంటే ఆయన 2009 నుంచి కూడా ఆయన గ్రూమ్ చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ మిగతా ఫంక్షన్స్ అంటే ఆయన చేతిలో ఉన్నాను. వాళ్ళ పాత తరం అంతా షిట్కి వెళ్ళిపోతున్నారు. కొత్త తరం అంతా ఏదో బుచ్చి చౌదరి గారు ఏనాటి మనిషి అండి ఆయన, 1983లో ఎమ్మెల్యే అయిన ఆయన, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి లభిస్తుంది ఏంటి, ఆయనకి పరుగు పందెంలో డ్రెస్ వేసి పంపిస్తున్నారు. ఆయన కొంచెం ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఆయన కానీ ఇంకా స్టాల్ వాట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. అందువల్ల డిస్పైట్ దట్ వాళ్ళందరినీ మరి వాళ్ళకి ఇప్పుడు ఇస్తారేమో, ఎందుకంటే బాగుండగా లోకేష్ గారు తీసుకుని వాళ్ళు పెట్టుకుంటారు అనుకుంటా. అంటే ఇప్పుడు బాగుంది సార్ మీరు చెప్పినట్టు మరి లోకేష్ గారు సీఎం అవుతారు సార్. కానీ ఒక వర్గం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం కాదండి, నేను చెప్తున్నాను. రామ్ మనోహర్ లోహియా గారు ఎప్పుడూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలగ బలిజ వర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందని ఏ రాజు చెప్పారో. అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మొత్తం ఆ కులానికి జరిగింది అనుకుంటాం భ్రమలో, కానీ ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవం కోసం అవ్వాల్సిన అవసరం ఉందనేది భావం ప్రబలంగా ఉంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు కోరమ వెంకటరెడ్డి నాయుడు గారు చేశారు. కాపు తెలగ బలిజ వంట నుంచి ఆల్రెడీ ఎప్పుడో పెద్దరాజు ప్రెసిడెన్సీకి బొల్లినేని మున్సాంశనాయుడు గారు కమ్మ, తర్వాత కోరమ వెంకటనాయుడు గారు కొద్ది కాలం అయినా సరే చేశారు. చేయకుండా పోలేదండి, ఎస్సీలు కూడా చేశారు. గ్రేట్ లీడర్, నేను అంతా శాల్యూట్ కొట్టే గొప్ప లీడర్ దామోదర్ సంజీవ్ గారు చేశారు. మనసుకుంటుంది మాట్లాడుతున్నా, సినిమా నటులాగా నేను షో చేసే బిజినెస్లో మాట్లాడను. ఆయన జీవితం ఏంటో వాళ్ళకి తెలుసలేదో బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్పడం కాదు చెప్తున్నానండి. అలాంటి గొప్ప వాళ్ళు ఎస్సీలు చేశారు, కాపులు చేశారు, మన వైశ్యులు చేశారు, రాజులు చేశారు, వెలమలు చేశారు, కమ్మస్ చేశారు, రెడ్డిస్ చేశారు, బ్రాహ్మణులు చేశారు. బీసీల కులం నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. అత్యధిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఈ 2 రాష్ట్రాల నుంచి అవ్వలేదు. పక్కన 7 రాష్ట్రాల నుంచి చేయారు, ఒరిస్సా నుంచి చేయారు, మధ్యప్రదేశ్ నుంచి చేయారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి చేయారు, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన మారుతిరావు గారు ముఖ్యమంత్రి చేశాడు ఉమ్మడి మహారాష్ట్రకి. తెలంగాణ నుంచి వెళ్ళిన మహారాష్ట్రలో బీసీ చేశాడు. మన ఇప్పుడే సిద్ధరామయ్య యాదవ్ గారు సోదరుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారి అబ్బాయి అలియాస్ కరుణానిధి గారి అబ్బాయి, ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి స్టాలిన్ గారు తెలుగు బిడ్డ అక్కడ ఉన్నారు. పినరయి విజయన్ గౌడ్ గారు కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు. పక్కన పుదుచ్చేరికి రంగస్వామి మత్స్యకార్ గారు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఆ రాష్ట్రాలు ఎప్పుడూ చేశారు, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీ చేయలేదు. బీసీలు కావాల్సిన అవసరం ఉంది కదా కూడా. ఓకే సార్, మీరు అన్నది కరెక్ట్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అలాగే కాపులు కూడా అవసరం కావాలి అంటున్నారు సార్. బీసీల గురించి బీసీ అంటే ఏంటనుకున్నారు? బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ కాస్ట్. అది బ్యాక్ బోన్ క్యాస్ట్ అండి. సమాజానికి ఉత్తికారకులు కానీ మనకి జీవన సమరంలో చేసుకుని బయటకు వచ్చిన క్యాస్ట్. నేను కూడా ఒక బీసీ బిడ్డనే సార్. 60 to 60% ఆఫ్ పీపుల్ అంటే అట్లా బిలాంగ్ అయి ఉన్నాను సార్, 60% ఆఫ్ పాపులేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మా తాతల దగ్గర నుంచి కూడా చూస్తే బీసీ వాళ్ళు జెండాలు పట్టుకోవడమే తప్ప ఏ రోజు బీసీ నాయకుడు కాలేదు. ఎంతసేపు బీసీలు వీళ్ళు ఊడిగం చేయడానికే సరిపోతున్నారు. మరి ఓటు మేము కూడా నాయకులము, మేము కూడా నిల్చుంటామని ఎందుకు అవ్వట్లేదు సార్? కొంత అయిందండి. ఇప్పుడు ఎవరేం చెప్పినా మీరు అంటున్నారు సార్, కానీ ఇంతవరకు వాస్తవం నేను బీసీల రిజర్వేషన్ ఉద్దేశించిన మేమందరం కూడా 25 years బ్యాక్ అనుకుంటా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాం. దాంట్లో మళ్ళీ వచ్చి ఎంబీసీ అన్నారు, మనం విభేదాలు మీరు కల్పించుకోవద్దు అని చెప్పడం జరిగింది. కానీ ఒకటి చెప్తాను, ఎన్టీ రామారావు గారు ఉండగా మీరు టేక్ ఏ పాయింట్, నా విషయం కాదు, ఎవరన్నా కనుక్కోండి, దేవేంద్ర గౌడ గారిని కనుక్కోండి, లేకపోతే రాజధాని గారిని కనుక్కోండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్గా బీసీలు రిజర్వేషన్ ఎవరు పెట్టారు? ఎన్టీ రామారావు గారు. బీసీలకి ఉద్యోగాలుగా పొలిటికల్ రిజర్వేషన్ ఆయనే పెట్టిందండి. తర్వాత మిగతా వాళ్ళు పెంచుకుంటా కొంత వెళ్ళొచ్చు, కానీ ఆఖరికి ఉద్యోగాల్లో కూడా 27 నుంచి ఆయన పెంచేశారు. కోర్టు కొట్టేసింది, చూశారు కదా. ఆ సంఘం పరిషత్ చాలా గొడవలు అయిపోయినాయి. ఆ రోజు మీకు తెలియదు, ఆ రోజు మన కృష్ణయ్య గారు అందరూ యూనివర్సిటీ స్టూడెంట్స్ నార్గోని రామారావు గారు పిలిచారంట. నాకు నార్గోని చెప్పాడు,
ఏం చేస్తాం సార్ స్టూడెంట్ ఏమైనా స్టూడెంట్ లీడర్ నేను బీసీ గురించి పెడితే వాళ్ళందరూ గొడవలు చేస్తూనే కూర్చుంటారా? మొత్తం నా గవర్నమెంట్ నిర్మాణం ఉంటుంది, న్యాయమైన తోట బీసీలు దరఖాస్తు చేయండి, మిగతా నేను ఉంటుకుంటాను మిగతా అన్నాడు అని చేసి నేను ఉంటాను, నా క్యాడర్ మొత్తం ఉంటారు, మీకు మీరు చేయండి తెలంగాణలో కానీ మిగతా అన్ని చోట్ల అంటే ఆయన నిలబడ్డాడు. కానీ కోర్టు అన్ఫార్చునేట్లీ అది కొట్టేసింది. సరే కమింగ్ బ్యాక్ టు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎందుకంటే వాళ్ళ మహాత్మా జ్యోతిబా పూలేని నా గౌరవించడే కాకుండా నా తల్లి తర్వాత ఈ ప్రపంచంలో ప్రత్యక్ష దేవత నడయాడిన దేవత ఎవరు ఉన్నారని నేను నమ్మితే సావిత్రిబాయి పూలే. ఒక మహిళగా నేను చెప్తున్నాను, సమాజం తొక్కిపెట్టిన చరిత్ర అది. ఆలయం సమాజం తొక్కిపెట్టిన చరిత్ర, ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ముగ్గురే గురువులు ఉన్నారు ఆయనకి. ఒకరు కబీరు, ఒకరు బుద్ధుడు, మూడు ఆయన మహాత్మా జ్యోతిబా పూలే. చరిత్ర తొక్కిపెట్టింది. చరిత్ర దండం పెట్టుకుని పాదం పూజ చేయాల్సింది ఎవరికంటే వాళ్ళ మహిళలు అని చెప్తున్నాను. పాదపూజ చెప్పిన ఆత్మగౌరవాన్ని నిలిపింది దానికి సావిత్రిబాయి పూలే. పక్కన పడేశారు, పేడ కొట్టించుకుంది, చీరలు మార్చుకుంది, వాసంతో అసలు సేవ చేస్తా చనిపోయిందంటే అందుకోసరే కమ్మింగ్. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కళ్యాణ్ బాబు గారి విషయంలో మనం దాన్ని సెపరేట్ కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం ఒక ఆయన ఏదనుకున్నా సరే వర్గంలో ఆయన అవ్వాల్సిందే, లేకపోతే ఆమెను కాదు ఇంకొకళ్ళైనా పర్వాలేదు. కందులు దుర్గేష్ లాంటి ఒక మంచి రోజుకో మాట మాట్లాడాడు, పొద్దున మాట, సాయంత్రం పాట, రాత్రి కూడా డాన్స్ చేసే మనిషి కాదు ఆయన. ఏం మాట్లాడతాడు ఫికల్ మైండెడ్నెస్తో ఉండే మనిషి కాదు ఆయన. పాకిస్తాన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పొద్దున్నసారికి యుద్ధం జరుగుతుందనే మాటలు ఆ ఉత్తరాది సనాతనవాదిగా మారని మనిషి ఆయన. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా కుటుంబం నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా సత్య సమైక్యాంధ్రలో కొన్నాళ్ళు ఉన్నా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు బొత్స సత్యబాబు ఉన్నారు బీసీల్లో, ఆయన కూడా వస్తారు కదా, ఏ పార్టీ అయినా సరే డిఫరెంట్ ఇష్యూ. నెంబర్ ఆఫ్ అలాగే కాపులు కూడా రెండింటికి మిక్స్డ్ ఆయన. తూర్పు కాపు, బీయింగ్ కాపు, ఒక వర్గం కాపైనా బీసీ కాపైనా ఏదైనా సరే డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇవాళ వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తున్న ప్రకారం కళ్యాణ్ బాబు గారు అడిగినట్టున్నారు, ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తారు, లోకేష్ గారి దగ్గర డిప్యూటీ చేయకపోవచ్చు, అందువల్ల వాళ్ళ అన్నగారు డిప్యూటీ అవుతారన్న. సార్ కొత్త పేరు తీసుకొస్తున్నారు సార్ మీరు తెరపై. ఏం తీసుకున్నా నాగబాబు గారికి అవ్వకూడదని మీకు ఉందా? మీకు ఆయన తగులు ఉన్నాయా? పొలం కడతావు కదా. నాకేం తగులు ఉంటాయి సార్, తగులని కాదు కానీ ఇప్పటి వరకు అసలు ఈయన పొజిషన్ ఏంటనేది తెలియనప్పుడు కేంద్రంలోకి ఇద్దరు పెద్ద ఆయన చిన్న ఆయన అనే అనబడి వాళ్ళ కళ్యాణ్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కేంద్రంలోకి వెళ్తారని, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో షెడ్లోకి పంపించేస్తాను చూస్తారు. కేంద్ర ప్రభుత్వం అసలు మార్గదర్శక మండలిని పెట్టి ముందర ఏదో హడావిడి చేసినా పూల్ చేసి పంపిస్తాను చూస్తారు. డెఫినెట్గా వాళ్ళు ఆడిచ్చే మనుషులు పెట్టుకుంటారు. లోకేష్ గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి వచ్చిన ఇబ్బంది అనుకున్నట్టు అంటే ఆయన పదవి ఫుల్స్ చేసి, ఎందుకంటే లాభం వస్తే మాత్రం అది తీసుకుంటారు. రాష్ట్రానికి వచ్చిన నష్టాలన్నీ ఎడమ పడేస్తున్నారు. వాళ్ళు దానికి అందరికీ రాష్ట్రాన్ని హక్కులు తాకట పెట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళ మీద మాట్లాడుతున్నారు. అందువలన కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళటం, ఏదో రోజు కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి అనౌన్స్ చేస్తే కళ్యాణ్ గారు దీనికి ఒప్పుకుంటారనేది భావన. మా కూటమికి ఇప్పుడు కాకపోయినా ఉత్తర కూడా కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదనే వార్డు మాత్రం వాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి రావాలనే ఆకాంక్ష కొంతమంది వ్యక్తపరుస్తున్నారంట. దట్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ నేను అనుకుంటా ఉన్నాను, ఉత్తరాది సనాతనవాదిగా ఆయన ఎప్పుడైతే మారారో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడడం అలాంటి చేయకుండా ఉండాల్సింది. నా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసేటట్లు తీసుకెళ్ళి ఉత్తరాదికి వెళ్ళిన అయోధ్యకి వెళ్ళి ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ బాలాజీ ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళిపోతామని ఆయన మాట్లాడిన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగపరిచిన ఇలాగ ఒక రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో ఎవరు లేరు. వెంకటేశ్వర స్వామికి ఎందుకు మాట్లాడారో కళ్యాణ్ బాబు గారు బహుశా ఉత్తరాదికి వెళ్ళిపోతే వాళ్ళ ఆశయాలతో ఆయన అవుతారని తెలియదు. కానీ నేను ఖచ్చితంగా వీడియో చూసుకోండి, ప్రతి నా మాట అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వ్యాఖ్యలు చేసేవాళ్ళు సంస్కారం అంతా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది, వాళ్ళ కుటుంబ సంస్కారం కింద వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. మాట్లాడిన వాళ్ళ మీద మోడరేటర్ మీద వేస్తూ ఉంటారు కదా, పూర్తిగా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మతం పెద్దలకి, వాళ్ళ హీరో ఫ్యాన్స్కి, హీరోలకి, తర్వాత వాళ్ళ రాజకీయ నాయకులకు చెందుతుంది. ఈ క్రెడిట్ అంతా ఇచ్చేద్దాం, మంచి అన్న చేయడన్నా, ఎందుకంటే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళిద్దరు అలా వెళ్తారని, మరి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారు, ఇంకో గట్టిగా మాట్లాడాలంటే కాపు నుంచి ఒక నాయకుడు గట్టిగా వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని. అవునండి, పవన్ కళ్యాణ్ గారు పొద్దున మాట, రాత్రి మాట, సాయంత్రం మాట ఆంధ్రప్రదేశ్ హక్కులంతా తాకట్టు పెట్టేశారు. కేంద్రంలో ముఖ్యమంత్రి తాకట్టు పెడితే ప్రశ్నిస్తాను నేను కూడా తాకట్టు పెట్టారు. యువజనులకు ఇవ్వకుండా స్టేట్ స్కూల్స్ పెట్టమని అడిగారు. నేను కదా అడిగింది ఆయన.
ఆమరణ దీక్ష చేయాలి ప్రత్యేక హోదా కోసం, నో ఆల్టర్నేటివ్, ఇంకా ప్రత్యామ్నాయం లేదని కొండ బద్దలు కొట్టారు. ఒంటి కారణం రాసుకోమని చెప్పి ఎంపీని సిగ్గు లేదా అని అన్నమాట ఆయన కదా. ఆయన వెళ్ళి ఇవాళ ఈ ఆకుల్ని ఎక్కడ తాకట్టు పెట్టారు, ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు, రాష్ట్రంలో ఉన్న ఈ పారిశ్రామికవేత్తలుగా మారాల్సిన యువకులు స్టెంట్ స్కూల్స్ పెట్టుకోవాలా, ఏంటంటే కులం మీద మతం మీద రెచ్చగొడతారా? ఎంత అభ్యుదయవాదిగా ఉండేవారు, చెగువేరగా ఉండేవారు.